శ్రీమతే నమః. యువత సినిమా వాళ్ళని రోల్ మోడల్ గా తీసుకుంటారు. వాళ్ళని ఫాలో అయినట్లుగా బహుశా ఇంకెవరిని వాళ్ళు ఫాలో అవరు. కళల రాణులు, కళల రాజులు వాళ్లే. మొన్న మాధవన్ గారు మాట్లాడుతూ చక్కటి మాట అన్నారు. అదేంటంటే, పిల్లలు చదువుకునే పాఠాల్లో 8 పాఠాలేమో మొఘలుల గురించి ఉంటే, ఒకే ఒక్క పాఠం చోళుల పరిపాలనా పద్ధతి అవే ఉంటుంది. కాబట్టి సిలబస్ ని మారిస్తే మన గురించి పిల్లలకి తెలుస్తుంది అన్నారు. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా అదే యోచనలో ఉన్నారు. ఇది చాలా బాగుంది. మన పాఠ్యాంశాల్లో మన రాజుల గురించి చెప్పడం చాలా అద్భుతమైన ఆలోచన. కానీ దాంతో పాటుగా మనం ఎంత నష్టపోయాం, ఏం నష్టపోయాం, ఎలా నష్టపోయాం, ఎవరి వల్ల నష్టపోయాం అది కూడా చేర్చాలి. ఔరంగజేబు ఏం చేశాడు? గజని ఏం చేశాడు? ఘోరి ఏం చేశాడు? బాబరు, అక్బరు వీళ్ళందరూ కూడా పరమత సహనం కలవాళ్ళు, రాజపుత్ర స్త్రీలని వివాహం చేసుకున్నారని చెప్పి మనకు పుస్తకాల్లో రాసి పడేశారు కదా. అది పరమత సహనం కాదు. వాళ్ళ సంతానాన్ని పెంచుకోవటం కోసం, వాళ్ళ మతాన్ని వ్యాప్తి చేసుకోవటం కోసం మన స్త్రీలను పెళ్లి చేసుకున్నారు అనే విషయం తెలియాలి పిల్లలకి. అలాగే ఔరంగజేబు వికీపీడియా చూడండి, లాస్ట్ లో ఉంటుంది, టోపీలను కుట్టుకుని పాప ఆ డబ్బుతో బతికెట్ట. ఎంత విచిత్రమో చూడండి. ఊళ్ళకు ఊళ్ళు ధ్వంసం చేసేసి దేవాలయాలు కొల్లగొట్టేసి కనిపించిన వాడిని కనిపించినట్టు మతం మార్చేసి టోపీలు కుట్టుకుని బతికాడంట. అంటే ఏంటి? సాఫ్ట్ కార్నర్ రావాలన్నమాట. అలా చరిత్రని వక్రీకరించేస్తేనే కదా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. వాళ్ళ మీద బాగా జాలి దయా అన్నీ కలుగుతాయి కదా. ఇప్పటికీ చాలా మంది ఈ అక్బర్ని గాని, బాబర్ని గాని, ఔరంగజేబుని గాని ఎవరినైనా అంటే ఒప్పుకోరు. ఎందుకంటే పాఠాలు అలా ఉన్నాయి కాబట్టి. నిజమైన చరిత్ర తెలిస్తే పిల్లలకి చక్కగా అన్ని అర్థం అవుతాయి. ఆ నిజమైన చరిత్ర ఎప్పుడు తెలుస్తుంది? మన హిందూ రాజుల గురించి ఎలాగైతే చెప్తామో, మనల్ని బాధ పెట్టిన వాడి గురించి కూడా చెప్పాలి. ఒక కాయిన్ కి 2 వైపులా చూపించాలి. మంచి చెడు 2 చూపిస్తే రేపొద్దున ఇంకొకడు ఎవడో వచ్చి ఒరే మొన్నటి వరకు బాబర్ అక్బర్ని పొగిడిన పాఠాలే ఉండేవరా మన దాంట్లో, కానీ ఇప్పుడు ఈ హిందూ రాజుల గురించి చెప్తున్నారా అంటే వెంటనే చదువుకునేవాడు ఆలోచించడం మొదలు పెడతాడు. అవునా అవునా అంటారు. ఎందుకంటే మన వాళ్ళు గొర్రెలు కదా, అందుకని. అలా కాకుండా అసలు జరిగిందేంటో కూడా పాఠ్యాంశాల్లో ఇంక్లూడ్ చేసేశారు అని అనుకోండి, అప్పుడు ఎవడొచ్చి చెప్పినా మారరు. లేదు అంటే ఈ మత మార్పిడిగాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో ప్రలోభ పెడతారు, వెంటనే మారిపోతారు. మన వాళ్ళు చాలా స్టబన్ గా స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మనల్ని ఏడిపించిన వాళ్ళ గురించి తెలియాలి, మన వాళ్ళ బలం కూడా తెలియాలి. అప్పుడే మనం ఎప్పటికీ హిందూ మతాన్ని మారం. మన దేశం అన్నా, మన ధర్మం అన్నా పిల్లలకి గౌరవం ఏర్పడుతుంది. ఆడపిల్లలకి అప్పుడు గౌరవాన్ని ఇస్తారు. ఒక శివాజీ మహారాజ్ గురించి చెప్పినప్పుడు ఈ అక్బర్ గురించి కూడా చెప్పాలి, ఈ బాబర్ గురించి కూడా చెప్పాలి. ఒక రాణా ప్రతాప్ సింహుడు గురించి చెప్పినప్పుడు ఈ గజని గురించి కూడా చెప్పాలి. ఔరంగజేబు గురించి చెప్తున్నప్పుడు బప్పా రావల్ గురించి కూడా చెప్పాలి. ఇలా అన్ని కలిపి చెబితే అప్పుడు చాలా అద్భుతంగా పిల్లలకి అర్థమవుతాయి. సరే, ఈయన చాలా ఎంతో అద్భుతంగా మాట్లాడారు, శభాష్ అని మనం కూడా అనుకుంటున్నాం. ఇలాంటి వాళ్ళే మనకి కూడా కావాలని అనుకుంటున్నాం. అలాగే నాకు ఒక కామెంట్ పెట్టారు. అదేంటంటే, మహేష్ బాబు గారు ఈ పాన్ పరాగ్ గురించి యాడ్స్ అవన్నీ చేస్తున్నారు కదండి, దాని గురించి మాట్లాడండి అని. అసలు నాకు మహేష్ బాబు గారు ఈ గుండె ఆపరేషన్స్ అవన్నీ చేయిస్తున్నారు కదా పిల్లలకి, దానివల్ల ఆయన అంటే నాకు చాలా గౌరవంగా కూడా ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ పాన్ పరాగ్ అడ్వర్టైజ్మెంట్ అది చూసానో బాధేసింది. తన ఇంట్లో కూడా 2 పిల్లలు ఉన్నారు కదా, ఈ పాన్ పరాగ్ అడ్వర్టైజ్మెంట్ ఆయన చేస్తున్నారు. మరి ఆయన చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అయిపోయి ఆ పాన్ వేసుకుంటే హెల్త్ పాడైపోదా? తన పిల్లలు పాన్ వేసుకుంటే ఆయన ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మరి మిగతా వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే కదా. మనకంటూ కొన్ని ఎథిక్స్ ఉండాలి కదా. అలాంటి వాటిల్లో నటించడం ఎందుకు? భ్రష్టు పట్టించేసే యాడ్సే కదా అవన్నీ. అలాగే సూర్య డెవలపర్స్, అందులో కూడా ఆయన యాడ్ చేశారు కదా, దానికి సంబంధించి ఈడీ నోటీసులు అవన్నీ పంపించారు కదా. అంటే ఒక పక్క నుంచి మనం మంచి చేస్తున్నాము, దానికి అప్రిషియేట్ ఎలాగో చేస్తాం, కానీ ఇవన్నీ ఎందుకు చేయటం? ఇవి చేయటం వల్ల మనకున్న పరువు డ్యామేజ్ అయిపోవటం లేదా? ముఖ్యంగా పిల్లలు పాడైపోవటం లేదా? ఆ మాత్రం బాధ్యత లేదా? అంత బాధ్యత రహితంగా ఉంటారా? అలాగే ఇప్పుడున్న మనం పరిస్థితులు ఏంటి? మనకి పాకిస్తాన్కి పచ్చగడ్డేస్తే భగ్గుమని మండిపోతుంది, అలా కదా ఉంది. అలాంటి స్థితిలో ఈ మహేష్ బాబు గారు వాళ్ళ అబ్బాయి పాకిస్తాన్ అమ్మాయితో రీల్స్ చేస్తున్నారు. అది ఎంత బాగా వైరల్ అయిపోయింది చూడండి ఆ వీడియో. ఎందుకు అలాంటి పనులు? పిల్లలకు ఆ మాత్రం చెప్పలేరా? నిజంగా మనం మన పిల్లలకి చరిత్ర చెప్పు ఉంటుంటే ఈ రోజు అబ్బాయి ఆ పాకిస్తాన్ అమ్మాయితో రీల్ చేసి ఉండేవాడా? అలా అన్నాం అనుకోండి, ఏ దేశంలో ఎలా ఉంటే ఏంటి, మీకు గొడవలు కదా, పిల్లలకి ఎందుకు అంటారు ఇవన్నీ, పిల్లలకి ఎందుకు నేర్పించేస్తారు అంటారు. ఈ రోజు పిల్లలే
రేపు పొద్దున్న పెద్దవాళ్ళు అవుతారు. వాళ్లే చరిత్రని మార్చేసి వక్రీకరించి చూపించేశారు అని అనుకోండి, మనకి బ్రతుకంటూ ఉండదు. ఒక రోల్ మోడల్ గా ఉన్న వ్యక్తి రోల్ మోడల్ గా ప్రవర్తించాలి, ఒక 10 మందికి ఆదర్శంగా ఉండాలి. ఎప్పటికైనా సరే మించిపోయింది ఏం లేదు. ఆ పాకిస్తాన్ అమ్మాయితో ఆ రీల్స్ అవన్నీ తీసేసి మన చరిత్ర చెప్పండి. ముందు ఎంత సెలబ్రిటీలైనా మన చరిత్ర, మన సంప్రదాయము, మన ఆచారాలు మన పిల్లలకి చెప్పకపోతే ఇదిగో ఇలాగే ఉంటుంది. పాకిస్తాన్ వాళ్ళతోటి, దేశద్రోహులతోటి ఇలాంటి పాటలు అవన్నీ తీసి బయటికి వైరల్ చేస్తారు. అప్పుడేమో మనల్ని వేలు పెట్టడానికి, చూపించడానికి పక్కవాడు తయారైపోతాడు. ఎందుకు అలా చెయ్యాలి? ఎందుకు భ్రష్టు పట్టించాలి పిల్లల్ని? సచిన్ టెండూల్కర్ గారిని ఈ మద్యానికి సంబంధించిన యాడ్ చేయమంటే ఆయన ఏమన్నారో తెలుసా? నేను చెయ్యను, అది మంచిది కాదు, నేను చెయ్యను అన్నారు. చేస్తానికి కోట్ల రూపాయలు వస్తాయిగా, మరి ఎందుకు చేయనన్నారు? ఎందుకంటే ఈ భారత పౌరుడిగా ఆయనకు ఒక బాధ్యత ఉంది అని అనుకున్నారు కాబట్టే ఆయన నటించలేదు. మరి మీరెందుకు నటించారో ఆ భగవంతుడికే తెలియాలి.